వెల్కమ్ టు గురించి మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం అష్టాదశ పురాణాల నుంచి తెలుసుకుందాం. అసలు పురాణాలు అంటే ఏంటి? పురాణం అంటే పూర్వకాలం నాటి కథ, శేషం అని అర్థం. అంటే 18 పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలు మనం సులభంగా చేసుకోవడానికి ఈ శ్లోకం మద్వయం తద్వయం చైవ ద్రత్రయం వచతుష్టయం అనాపరింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అంటే మా అక్షరంతో 2 పురాణాలు, అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భ్రత్రయం అంటే బ్రాక్షరంతో 2 పురాణాలు, అవి భగవత పురాణం, భవిష్య పురాణం. ధ్యేయం అంటే ప్రాక్షరంతో 3 పురాణాలు, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తిక పురాణం, బ్రహ్మాండ పురాణం. తుష్టయం అనగా వాక్షరంతో 4 పురాణాలు, అవి విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం. అనాపలింగ పుష్కాని అంటే ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కంద పురాణం. తెలుసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇవి మన అష్టాదశ పురాణాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అగండి గంట కూడా మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.